రోజు భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక చారిత్రాత్మక రోజు. కేశవానంద భారతి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మన న్యాయ చరిత్రలోనే కీలకమైన అధ్యాయాన్ని సృష్టించింది. 24 ఏప్రిల్ 1973 భారతదేశంలో రాజ్యాంగ స్వరూపాన్ని మార్చే ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన తేదీగా చరిత్రలో నిలిచిపోతుంది. భారత రాజ్యాంగం భూమి యొక్క ప్రాథమిక చట్టం. ప్రపంచంలోని ఏదైనా సార్వభౌమ దేశం యొక్క అతి పెద్దదైన రాజ్యాంగం. పార్లమెంటు ఈ భారత రాజ్యాంగాన్ని పరిమితులు లేకుండా మార్చగలదా? రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని, అన్ని ముఖ్యమైన హక్కులను తొలగించే స్థాయికి పార్లమెంటు దీనిని మార్చగలదా, సవరించగలదా లేదా రద్దు చేయగలదా? భారత సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి కష్టమైన ప్రశ్నను ఎదుర్కొని సమాధానం చెప్పాల్సిన కథ ఇది. భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన కేసు ఇది. రాజ్యాంగం యొక్క ఆధిక్యతను బలపరిచిన మరియు రాబోయే కాలంలో మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన కేసు. మార్చ్ 1970 కేరళలోని ఒక మఠానికి నేతృత్వం వహిస్తున్న సన్యాసి కేశవానంద భారతి కేరళ భూ సంస్కరణల చట్టం ద్వారా మరియు భూ సంస్కరణల చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ మఠం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సవాలు చేస్తూ భారత సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇలాంటి కేసుల్లో గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, రాజ్యాంగంలో తీసుకువచ్చిన సవరణల వల్ల సుప్రీంకోర్టుకి ఇది పెద్ద సమస్యగా మారింది. 13 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు చరిత్రలోనే అతి పెద్ద బెంచ్ ఈ కేసుపై నిర్ణయం తీసుకుంది. వీరికి పలువురు సీనియర్ న్యాయవాదులు సహకరించారు. కేశవానంద భారతి తరపున ప్రధాన న్యాయవాది నాని పాల్కీవాలా కాగా, కేరళ రాష్ట్రం తరపున హెచ్ఎం సర్వాయి హాజరయ్యారు. యూనియన్ ఆఫ్ ఇండియా తరపున అప్పటి భారత అటార్నీ జనరల్ శ్రీ నీరేన్ దేవ్ వాదించారు. 31 అక్టోబర్ 1972 కేసులో వాదనలు ప్రారంభమయ్యాయి మరియు 69 రోజుల విచారణ జరిగింది. కేసు 5 నెలల పాటు సాగింది. చివరికి 11 న్యాయపరమైన అభిప్రాయాలతో 703 పేజీల పొడవైన కేశవానంద భారతి తీర్పు 24 ఏప్రిల్ 1973న వెలువడింది. 7:6 మెజారిటీ నిర్ణయంలో ఆర్టికల్ 368లో నిర్దేశించిన విధానాన్ని అనుసరించడం ద్వారా రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని సవరించవచ్చని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. అయితే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడానికి ఏ భాగాన్ని కూడా సవరించకూడదు. ఇది ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతంగా పిలువబడింది. రాజ్యాంగం భూమి యొక్క అత్యున్నత చట్టంగా ఉంటుంది మరియు భారత రాజ్యంచే స్థాపించబడిన ప్రాథమిక విలువలు మరియు సూత్రాలను ఇది రక్షిస్తుంది. ప్రాథమిక హక్కులు మరియు నిర్దేశక సూత్రాలు కలిసి రాజ్యాంగంలోని ప్రధాన అంశమని, వాటిని సామరస్యపూర్వకంగా అర్థం చేసుకోవాలని కూడా తీర్పు పేర్కొంది. ప్రాథమిక నిర్మాణం రాజ్యాంగం యొక్క ఔన్నత్యం, న్యాయ పాలన మరియు న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత వంటి వాటికి సంబంధించిన కొన్ని ఉదహరిస్తూ కూడా తీర్పు ఇచ్చింది. గత 50 సంవత్సరాలలో ఈ సిద్ధాంతం రాజ్యాంగం ఒక సజీవ పత్రంగా మిగిలిపోయిందని మరియు దాని ప్రాథమిక విలువలు మరియు సూత్రాలను నిలుపుకోవడంతో పాటు మారుతున్న కాలానికి ప్రతిస్పందించేలా అనుమతించింది. కేశవానంద భారతి గురించిన తీర్పు న్యాయపరమైన ఆవిష్కరణకు దారితీసిన ఒక మైలురాయి. ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం ఇది భారతదేశంలోని రాజ్యాంగ భూభాగాన్ని మార్చింది మరియు విదేశీ అధికార పరిధిలో అనుసరించడానికి మరియు చర్చించడానికి మార్గం సుగమం చేసింది.